హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ లైక్ చాలా చాలా మాకు ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. దుష్టుల మాటలు విని మోసపోయిన ఒంటె. ఒక అడవిలో ఒక సింహం ఉంది. దాని పేరు మధోద్గతుడు. ఆ సింహానికి కాకి, పులి, నక్క సేవకులుగా ఉన్నారు. అవి అన్నీ కలిసి అడవిలో తిరుగుతూ ఒకరోజు వర్తకుల గుంపు నుండి విడిపోయి తిరుగుతున్న ఒంటెను ఆ సేవకులు చూశాయి. దాని గురించి తెలుసుకున్నారు. ఒంటెను సింహం దగ్గరకు తీసుకుపోయారు. ఆ సింహం ఒంటెకు అభయం ఇచ్చి చిత్రవర్ణుడు అని పేరు పెట్టి తన వద్దే ఉంచుకుంది. ఒకసారి సింహానికి జబ్బు చేసింది. ఉన్న చోటు నుండి కదలలేకపోయింది. దానికి తోడు జోరున వర్షం కూడా కురవసాగింది. సింహంతో పాటు కాకి, పులి, నక్కలను కూడా ఆహారం దొరకలేదు. అందుకని అవి చిత్రవర్ణుని చంపాలని ఆలోచించాయి. ప్రభువు సింహం ఒంటికి అభయం ఇచ్చి అనుగ్రహించాడు. అటువంటప్పుడు చంపలేడు అని సందేహం వెలిబుచ్చింది కాకి. ప్రభువు జబ్బు చేత, ఆకలి చేత బాధపడుతున్నాడు. అందువలన ఏ పనైనా చేస్తాడు. ఆకలిచే అలమటించే పాము తన గుడ్లను తనే తింటుంది. అవి మూడు కలిసి సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహం భోజనం గురించి అడిగింది. సింహం చెవిలో కాకి అతడి ఆధీనంలో ఉన్న చిత్రకర్ణుని గురించి చెప్పింది. నేను అతనికి అభయం ఇచ్చి ఉన్నాను. అటువంటప్పుడు ఒంటెను చంపడం మంచి పని కాదు అని చెప్పింది. ఆ వంటను తమరు చంపే అవకాశం లేకుండా అది తనంట తానే తన శరీరాన్ని సమర్పించేలా చేస్తాము అని కాకి నచ్చజెప్పింది. ఆ తర్వాత ముగ్గురు ఒక ఉపాయం ఆలోచించారు. కాకి సింహం దగ్గరకు వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా ఆహారం దొరకలేదు. ఉపవాసం వల్ల ప్రభువులు కృషించిపోతున్నారు. నన్ను చంపు తినండి అంది. దానికి సింహం ఒప్పుకోలేదు. నక్క, పులి కూడా కాకిలాగే చెప్పాయి. అలా వద్దు అని సింహం చెప్పింది. చిత్రవర్ణుడు నన్ను కూడా సింహం చంపదని అనుకున్నాడు. సింహం దగ్గరికి వెళ్ళి నన్ను భక్షించి జీవించండి ప్రభు అన్నాడు. ఆ మాటలు వినగానే పులి ఒంటి మీద పడి చంపివేసింది. చూసారా, దుష్టుల మాటల వల్ల మంచివారికి కూడా ప్రమాదం. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను, బాయ్.